ఎందుకంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఇలా చేయాలా? ఇలా చేయడానికి మీకు కారణం ఏమిటి? ఈ శంకరెడ్డిని మనిషి తిరుపతిలో ఫ్యామిలీ, నీవేమైనా నా ఎలక్షన్లు వచ్చి పని చేసావా? నీకేమిటి సంబంధం సత్యవేడులో? ఒకవేళ నిన్ను ఎమ్మెల్యేగా ఢిల్లీ వస్తే ఎమ్మెల్యే చేయాలంటే 3 సంవత్సరాల తర్వాత చేసుకో. నిన్న కూడా విద్యాశాఖ మంత్రి ఇచ్చాడు, నిన్న రాచలు చేశాం 150 కోట్ల రూపాయలు. ఎలాగొచ్చింది అది? సమర్థకంగా నేనే ఓపెన్ చేశాను. జిల్లా పరిషత్ మీటింగ్లో అయినా మీరు ఓపెన్ చేస్తారా లేదు నన్ను ఓపెన్ చేయమంటారని నేను తెచ్చాను ఇది అని నిన్న కూడా చెప్పాను. మీరు టీవీలో కూడా చూసి ఉంటారు. ఎలాగొచ్చింది? వచ్చాడు గౌరవ మంత్రి గారు, చాలా సంతోషం, స్వీకరించాము. ఓపెనింగ్ చేయడం, నిలుచుకొని మాట్లాడి వెళ్ళిపోవడమా? అతని పైన తప్పుడు కాదు అండి. కూర్చోవాలా, రైతులతో మాట్లాడాలా, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం చెప్పాలా, 24 hours కరెంట్ ఇస్తున్నాం, రైతులకు ఇబ్బంది లేని కరెంట్ ఇస్తాం అని చెప్పాలా? ఏదో స్క్రీన్ ఓపెన్ చేశాడు, ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయినాడు. నేను అక్కడ కొంచెం వాగ్దూరం జరిగింది. ఎవరిని ఎక్కించుకుపోతావు బా కారులో నువ్వు? ఎవరిని ప్రోటోకాల్ నాకా నీకా? ఎవరికంటే ప్రోటోకాల్ ఉండేది? మంత్రి వచ్చినా ఇంకొకరు వచ్చినా జనరల్గా గ్రామ సర్పంచ్ ఉంటే వాళ్ళకి వస్తుంది, ఆ ఏరియా ఎంపీటీసీ వస్తుంది, ఆ ఏరియా జడ్పీటీసీ మెంబర్కి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, మంత్రికి వస్తుంది. తర్వాతనే ఎవరి స్థాయి ఎవరిది? ప్రధానమంత్రి స్థాయి ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రిది, ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యేదండి. ఆ స్థాయి కూడా మనిషి మీరు నడుచుకుంటారంటే మనం ఎక్కడ ఉన్నాము? నేను అధికార పార్టీలో ఉన్నానా? గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ తెచ్చుకోవాలా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుందో తెలుసుకోవాలండి. సత్యవేడు కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఎలా జరుగుతుంది? ప్రతినిత్యం ప్రెస్ వాళ్ళు రాస్తున్నారు, అరకట్టండి. గౌరవ ఎస్పీ గారు ఉన్నారు, గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేకి ఎందుకు చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారండి అడగండి. ఒక సభ పెడితే 50 మంది పోలీసులు ఎందుకండి? నేను చూడలేదండి. పార్టీ మీటింగ్ పెడితే పోలీసు వాళ్ళని పెట్టుకొని, గౌరవ చంద్రబాబు పుట్టినరోజు సందర్భం కూడా మేము పిచ్చోర్లు ఘనంగా చేస్తే మనం డ్యూటీ చేయాలి. మన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు అయినా శుభకార్యమైనా లేదు మంచి కార్యక్రమం కూడా పోలీసులు పెట్టుకొని ఏం చేసేది? మేము పోతే ఇంకోటి వస్తారనేసి. నీకు 7 మండలాలు ఏడ దొరకదా పుట్టినరోజు చేసుకునే దానికి? అక్కడికే రావాలన్నా? పిచ్చోటి వాళ్ళనే నేను పిచ్చోట్లు పెట్టి పిచ్చోట్లు పెట్టాలన్నా? నేను వచ్చాడు ఒక మనిషిగా రావచ్చు ఏ కార్యక్రమం. నువ్వు అతను తీసుకొని రావడం అంటే తెలియాలని మంత్రితో నేను వస్తున్నాను అనేసా? ఎక్కడ పోతుంది సమాజం? ఇలా చేస్తే మంత్రులు కానీ వస్తే దాంట్లో పోతే అధికారులంతా మన పక్క ఉండారు అని బెదిరించడానికి నేను ఎందుకు నాకు చూసిన అవసరంలే. వీళ్ళేమి నాకు ఇలాంటి ఎంపీడీఓల్ని, ఇలాంటి ఎంఆర్ఓల్ని, ఇలాంటి కలెక్టర్ని జలగమంగళం నుంచి ఇప్పటివరకు 13 మంది ముఖ్యమంత్రి చూసినవాడిని నేను. ఒకరినిద్దరిని కాదు, ఎంతోమంది కలెక్టర్ చూశాను నేను, ఎంతమంది ఐఏఎస్ చూశాను. ఈరోజు పుత్తూరులో అధికారులంతా ఇలాంటి అధికారులు కాదండి, గవర్నమెంట్ అధికారులు. మన మాట చెప్తే అటు ఉన్నారు అంటే ఆదివారం వచ్చాడంటే గౌరవం వస్తాడు పోతాడు, దళితుల సమస్య ఉంటే మాట్లాడతానేసి. దళితులకే ఎమ్మెల్యే నేను, ఎస్సీలకి ఎస్టీలకి కాదు, రాజ్యాంగబద్ధ ఎన్నికబడినవాడిని. మీరు గుర్తించాలండి. ఏమిటండి మీరు మా గుడి చైర్మన్లుగా ఎవరికి వేస్తారు మీరు? మార్కెట్ ఛానల్గా నేను తెచ్చే మార్కెట్ కమిటీలో బిఎన్ ఎన్నికలో ఒక ఎస్టీకి వస్తే దాన్ని బీసీ మార్చుకునేస్తారు, కోర్టుకు పోయి నిలిపేశారు. ఇంకోటి మార్కెట్ కమిటీ నాగలాపురం ఓసీ వస్తే బీసీకి వస్తే దాన్ని ఎస్సీ చేయాలని రాసి పంపిస్తారు. ఎందుకు ఎలా జరుగుతుందబ్బా? ఏ కేటగిరీకి వస్తుందో ఆ కేటగిరీలో చేయాలి మనం. ఓటు అయిన వాళ్ళకి మార్కెట్లో డైరెక్టర్లు, నన్ను ఓడగొట్టిన వాళ్ళకి గుడిలో చుట్టుపల్లి గుడిలో డైరెక్టర్లు, వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నన్ను మోసం వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి పార్టీ ప్రెసిడెంట్లు. పార్టీ ప్రెసిడెంట్లు ఎలా ఇస్తారబ్బా? వాడు తప్పు చేశాడని చెప్పి జనాలకంతా తెలుసు, మనమే గ్రూపులు తయారు చేసుకుని పోతామా? ఎందుకండి? గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ దగ్గర సవనీయమని చేసుకున్నాం. సత్యవేడు ప్రజలు మంచివాడు, గౌరవస్తులు, ఏమి చేసినా అడగరు అనేటువంటి ఆలోచన ఉండకూడదండి. గౌరవమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు వారి సహకారంతో నాకు టికెట్ ఇచ్చింది వాస్తవమే, నన్ను గెలిపించింది వాస్తవమే, సైకిల్ గుర్తుపైన గెలిచింది వాస్తవమే. నా మిత్రులు వేసి ఉండొచ్చు, సహోదరులు వేసి, నా బంధువులు వేసి ఉండొచ్చు. కానీ ఇలా ఒక శాసనసభ్యుడిని మీరు 2 సంవత్సరాలు అయినా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని వేరే వాళ్ళు ఎలా పోతారు? ప్రభుత్వ యంత్రాంగం
ప్రభుత్వ యంత్రాంగం ఎవరికండి? ప్రజలకా? ఏదో ఆల్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. మీరు డ్యూటీ మీరు చేయండి. ఎవరో ప్రోటోకాల్ లేని మనిషికి మీ దగ్గర నిలుచుకోవడం, ఏ పదవి లేని మనిషి దగ్గర మీరు పోవడం, ఏమి చూసిపోతున్నారు మీరు? మీ దగ్గర సమనిగా దాన్ని నా యొక్క వేదన, బాధ చెప్పడానికి వచ్చాను. ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి అంటే ఎక్కడికి వచ్చినా పోతా, నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినా పోతా, అసెంబ్లీకి పోతా, ప్రజాస్వామ్యం తీసుకుని చెప్తా. బ్రిడ్జిలు కానీ ఈరోజు ఆర్ఎండ్బిలో 30 కోట్ల రూపాయలతో బ్రిడ్జిలు చేస్తున్నాను. 30 కోట్ల రూపాయలు పిఆర్లు చేస్తున్నాం, ఇరిగేషన్లు చేస్తున్నాం, పంచాయతీ ప్రాజెక్టులు చేస్తున్నాం, బ్రిడ్జీలు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నామండి? కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం. మొన్ననే సమర్థకాన్ని సబ్స్టేషన్ తీసుకొచ్చా, ఓపెన్ చేశాను. మళ్ళీ ముడుగులు చేయబోతున్నాం. నిన్న రాచాలు చేశాం. ఈ స్కూల్లో నేను గతంలో 340 హై స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, 45 హై స్కూల్ తీసుకొచ్చి ప్రమాణం చేశాం. నిన్న కూడా ఈ స్కూల్లో నీళ్ళు లేదని నీళ్ళు ఓపెన్ చేశాను. ప్రజలకు సంబంధించి, పేదవారికి సంబంధించి, బలహీన వారికి సంబంధించి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఏ వర్గాలు వచ్చినా కూడా పని చేసి పెడతానండి నేను. నాకు కావాల్సింది ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క కోరిక మేరకు ఒక ప్రజాప్రతినిధికి వచ్చాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చారు, గెలిపించారు. లోకేష్ గారు సాయం తీసింది వాస్తవమే. ఇకనైనా కూడా ఇలాంటి కోఆర్డినేటర్లంతా కూడా నియోజకవర్గం రానివ్వకుండా అంటే స్టార్ట్ కావద్దండి. మన యుద్ధం చేసుకునే పరిస్థితి అవ్వద్దండి. నిన్ననే జరిగింది. ఒకవేళ నేను ప్రశాంతంగా శాంతియుతం పోతున్నాను. ఎలా వస్తారు బా మీరు? మీరేమైనా అర్జునుడు నీవో? రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే తర్వాత నీకు ఏం ప్రోటోకాల్ ఉంది చెప్పండి. పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి ఏమిటి అది ప్రోగ్రామ్? పార్టీలు డెవలప్ చేసుకో, పార్టీలో కోఆర్డినేట్ చేసుకో. అంత తప్ప ప్రభుత్వ యంత్రాంగంలో ఎందుకు దొరుకుతావు? నేను రండి, నీకు ఈ పదవి ఇస్తాను, నీకు ఆ పోస్ట్ ఇస్తాను, ఆ పోస్ట్ ఇస్తాను, ఇచ్చుకో. తిరుపతిలో ఉంది కదా, ఇచ్చుకో. కాళహస్తిలో ఉండేది ఇచ్చుకో. నీకు తిరుపతిలో ఉండవు ఫ్యామిలీ, పిఎంసీలో ఉండవు కదా, కళ్యాణ సత్రం కాడ నగిరిలు ఇచ్చుకో. సత్యోటి తేరకు వచ్చిందండి. ఎవరు వచ్చినా సత్యోటికి రావడం, ఆడ ఏదో దోసుకుని వెళ్ళిపోవడం. సిసిటీ ఉందనో, కల్కి ఉందనో, అపోలో ఉందనో, హీరో ఫ్యాక్టరీ ఉందనో, ఎక్కడైనా మేము ఈ నేల రాజకీయ సరి 14 సంవత్సరాలు అంతకుముందు మేము నగిరి కాన్స్టిట్యూన్సీ ఉన్నాం. ఏనాడైనా ఏ ఫ్యాక్టరీ అయినా పోయి కనీసం ఒక్క రూపాయి సంద అడిగినట్టు కూడా లేదండి. నేను కల్కికి పోను, అపోలోకి పోను, హీరోకి పోను. ఇదే అపోలోకి వ్యవహారం వస్తే నేను వేయించాను, తగరాలు వస్తే. ఇదే హీరోకి రోడ్డు లేకపోతే నేను వేయించాను. అంటే ప్రజలు ఫ్యాక్టరీలో పనిచేసే బిడ్డలు బాగుండాలనేసి ఇదే ముఖ్యమంత్రి కూడా చెప్పాను. అంతా ఫ్యాక్టరీలు అంతా తమిళనాడులో ఉండాలి అని చెప్పాను. మార్చండి, తమిళనాడులో అంతా ఉండకూడదు, మన ప్రాంత వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలనేసి. వాస్తవం మాట్లాడితే తప్పుగా వ్యక్తీకరిస్తారు. అందుకే నేను ఎప్పుడు కూడా మా మిత్రులు మీరంతా కూడా నాకంటే చిన్న వయసు మీకు, నేను ఎప్పుడు ప్రెస్ క్లబ్కి రాను. ఎందుకంటే ప్రతి చోట నా ప్రెస్ క్లబ్ పుత్తూరు నుంచి సత్యవాడి దాకా చిత్తూరు పోయినా కూడా ప్రెస్ వాళ్ళంటే అంత ప్రేమతో అభిమానం చూస్తారు. నేను పేదవాడే కాకపోతే ప్రజల కోసం ఉంటాను కాబట్టి, ప్రజల సంక్షేమం తీసుకుపోతాను కాబట్టి, నిరంతరం ఉంటాను కాబట్టి నాకు ఆర్ట్ పేషెంట్ కూడా నిత్యం పోతానండి. ఎవడు ఇబ్బంది పడకూడదు. నా ఇంటికాడికి వస్తే కూడా ఒట్టి సంతకం చేసి పంపిస్తాను లెటర్ పేడు. వాడు పోయి మళ్ళీ రాసుకుని రాకూడదు, మన కోసం ఎత్తుకోకూడదు అని ఒట్టి ఖాళీ లెటర్ ప్రవేశిస్తాను. ఆ విధంగా ప్రజాసేవ చేసి మనులు పొందుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి కానీ, లోకేష్ బాబు కానీ, తెలుగు తమ్ముళ్ళు కొట్టాడకుండా చేసుకున్న బాధ్యత పార్టీ పైన ఉంది. ఎందుకండి పార్టీ కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి సవనీయంగా మీ ద్వారా సవనీయంగా మనం చేస్తున్నాను. ఇది తెలియజేస్తున్నాను. జిల్లా అధికారులు కూడా అప్రమత్తండి. అయ్యా నీ పోవద్దయ్యా, ఎమ్మెల్యే ఉన్నాడా? ఎమ్మెల్యే లేని చోట మీరు ప్రాతినిధ్యం వహించాలి. కానీ ఎక్కడ నాకు తెలుసబ్బా, ఎక్కడైనా ఎమ్మెల్యే లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతంలో ఇంకోటి తీసుకుని పెట్టడం, పార్టీని బలం చేయడానికి ఎంతమందిని పెట్టుకోవచ్చు. నోబడి కెన్ క్వశ్చన్, అది మీ హక్కు కూడా. కానీ సైకిల్ గుర్తుపైన గెలిచి నన్నే మీరు టార్గెట్ చేసి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నా మాకు అర్థం కాలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకేమైనా చెప్పారు ఆ విధంగా నడుచుకోమని? సీనియర్ నాయకుడు, రాజకీయ అనుభవిస్తున్న ముఖ్యమంత్రి గారు, అన్ని కోణాలు తీసినవాడు, మన జిల్లా వాసి,
మన ముద్దు బిడ్డ. అలాంటి వారు ఈరోజు సత్యవేడు కాన్సెప్ట్ పైన ఒక కాన్సెప్ట్ పెట్టాల. మీ దగ్గర ప్రభుత్వం ఉంది, ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఎస్బీ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్లు ఉన్నారు, ఎంపీడీలు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు, పోలీస్ యంత్రాంగం ఉంది. ఏమిటి అడిగి రిపోర్ట్ తెచ్చుకోండి. ఏం ఆదిమూలు తప్పేమి తెలుసుకోండి. ఏం ఆదిమూలు ఏం చేస్తున్నాడు ఆడ? ఏమైనా గ్రావులో ఇసుక మట్టి తోలుతున్నాడా? లేకపోతే ఆక్రమణ చేస్తున్నాడా? ఏదైనా డీకేట్ బట్టలు వేసుకుంటున్నాడా? ఇంకేదైనా కాంట్రాక్ట్ చేస్తున్నాడా? లేదా ఎవరిదైనా లంచాలు తీసుకుంటున్నాడా అధికారి దగ్గర? తీసుకోండి, ఏమైనా చేయండి, సంతోషపడతాను. అలాంటిది మీరు ఎత్తికి పట్టగలుగుతారు మీరు నా దగ్గర? ఒకటి ఏ అధికారి దగ్గరైనా కూడా అటు చేయి చెప్పినట్టు సందర్భాలు లేవు. ఎంతమంది తీసుకొచ్చానండి నేను గతంలో, మనం చెప్పింది ఎంఆర్లు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ తీసుకొచ్చాను. నేను కోరుకునేదేమి, ప్రజలకు మంచి చేయండి, నేను మీకు అండగుంటా అంటే నేను నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉంటాడు, భగవంతుడు చూసుకుంటాడు. ఏమి ఎత్తుకుని పోమండి. ఈరోజు ఉండేవాడు రేపు లేదు. చాలా చాలా కాలం చాలా విలువైంది, పవిత్రమైన కాలాలు వస్తున్నది, టెక్నాలజీ వచ్చింది. దాంతోపాటు ప్రతి పౌరుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు. మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము, ఒక 5 నిమిషాలు ప్లే అయిపోతే అందుకు వచ్చేస్తుంది, రాష్ట్రం అంతా వెళ్తుంది. కానీ గతంలో అలా లేదు. ఎంత చేంజింగ్ వచ్చింది, ఎంత మార్పు వచ్చింది ప్రజల్లో. ఇది కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్ చెప్పినవాడిని కాదు. మన బలహీనతని చూసుకోకూడదండి. మన బలహీన కాము. ప్రజలతో ఎన్నుకోబడ్డవాడిని నేను, ప్రజలు ఓట్లు వేసి గెలిచిన వాడిని, రాజ్యాంగ మీద వచ్చిన అంబేద్కర్ చట్టం వచ్చిన వాడిని నేను. ఈరోజు రిజర్వేషన్ ఉంది కాబట్టే మేము అడుగు పెడుతున్నాం అసెంబ్లీలో. వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా అంబేద్కర్ పెట్టిన చట్టంలో వచ్చానండి మేము. నాకు చంద్రబాబు టీటీ ఇచ్చి ఉండొచ్చు, బీఫార్ ఇచ్చి ఉండొచ్చు. రిజర్వేషన్లు ఇప్పుడు రిజర్వేషన్ వచ్చేలా ఉంది. అదే ఓసీ కాన్స్టిట్యూన్సీ మమ్మల్ని చేర్చగలుగుతారా? ఎంత అనుభవిస్తుంది. గ్రామ స్థాయి నుంచి వచ్చినవాడిని, మండల స్థాయి నుంచి వచ్చినవాడిని, జిల్లా స్థాయిలో ఉన్నవాడిని, రాష్ట్ర స్థాయిలోని నన్నే ఇలా చేస్తారు. మీరు సామాన్యుడికి ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకుని చెప్పి సవనంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు రాజకీయంలో. ఇది మంచిది కూడా కాదు. మీకు భావి తరాలకి నేనే కాదు ఇంకెవరైనా వచ్చినా కూడా రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి పెత్తనం ఉండకూడదని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఈ పెత్తనాలు, పెత్తందారి వ్యవస్థ, నియంత్రిత పరిపాలన, ఇదే సబ్జెక్ట్ నేను డీవీసీ మీటింగ్లో విన్నాను, మొన్న జిల్లా పరిషత్లో కూడా విన్నాను. చంగారెడ్డి గారు 20 ఏళ్ళు మేము చంగారెడ్డి తిన్నాము. ఇదే చంగారెడ్డి గారు మా రోడ్లన్నీ బాబు చేసి జిల్లా పరిషత్లో అడిగాను నేను. అప్పుడు జడ్పీటీసీ మెంబర్గా ఉన్నాను టీడీపీలోనే. వారు మంత్రిగా ఉన్నారు. న్యాయం అడిగాను, మిమ్మల్ని అంతా మేము గెలిపించాము, మా సోదరుడు ఇక్కడనే ఉన్నాడు, పుత్తూరులో పనిచేశాడు, అడగండి. ఏనాడైనా పుత్తూరులో వస్తే అంబేద్కర్ వాళ్ళు కూర్చుంటే నేను అంబేద్కర్ 1975లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సంఘ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నేను. కంచి విగ్రహం పెట్టిన పుత్తూరులో, నడు బజార్లో భవనం కట్టేసిన పుత్తూరులో. ఇదే మాట అసెంబ్లీ చెప్పిన, పుత్తూరులో భవనం కట్టేశాను. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక భవనం నిర్మించండి మన ప్రభుత్వం అని చెప్పా. మరి అలాంటి సందర్భాల్లో చంగారెడ్డి గారిని కూడా మేము అటాక్ చేశామంటే ధర్మం పొండి అన్న. మేము గెలిపించాం, మా రోడ్లు ఇబ్బంది పెట్టవద్దని చెప్పి ఆ రోజు రెడ్డి అమ్మ చార్మన్ ఉంటే ఆ రోజు అడిగాము. రామచంద్రెడ్డి మాకు వ్యవహారం లేదు, చంగారెడ్డికి మాకు వ్యవహారం లేదు. మరి ఎందుకు ప్రజల కోసం ఇబ్బంది పెడితే మాత్రం నేను కాయరాఖండగా అతికిస్తాను. నాకు పదవి తప్పని లేదండి. ఈరోజు పదవి వస్తుంది పోతుంది, ఇది శాశ్వతం కాదు పదవి. అందరూ ఎక్స్ఎమ్మెల్యేలే, ఎక్స్ మినిస్టర్ ఎవరైనా కూడా, ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎక్స్లే వస్తుంది, కానీ శాశ్వతం కాదు. ఈ డబ్బు శాశ్వతం కాదు. ప్రజలకు ఏది చేస్తామో జీవితకాలం అంతా రుణపడి ఉంటాను. అందుకే నేను పోతా. ఒకరోజు సావు ఉంటే పోతా, కర్మంతరానికి పోతా, పెళ్ళి ఉంటే పోతా. నాకు వేసేది ఓటు 5 నిమిషాల పని. 5 సంవత్సరాలు జీవితాంతరం సీఎం కోట్లాది రూపాయలు తీసుకొచ్చాను. ఎవరికోసం అండి? కరెంటు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చాను గతంలో. పిడుగుపడిన తెప్పిస్తా, వడదెబ్బ వచ్చిన తెప్పిస్తా, గుంట్ల పోయిన తెప్పించాను. అదే నన్ను కాపాడింది. మన అసెంబ్లీ ఇదే మాట అన్నాను. సార్ మీరు చెప్పండి ముఖ్యమంత్రి గారికి, గతం తీసుకుని వచ్చాను. పిడుగు ఎవరికి పడుతుందండి? పిడుగు ఈ సీజన్ పిడుగు పడుతుంది, చేనులు ఉండేవాడి పైన పడుతుంది, రైతు చచ్చిపోతాడు. వడదెబ్బ ఎవరికి వస్తుందండి? పేదవాడికి వస్తుంది, చేనులో ఉంటాడు, అట్నే కాలిపోతాడు వాడు. గుంటలో ఎవరు చనిపోతారండి? కరెంట్లో ఎవరు చనిపోతారు? వీళ్ళకంతా కూడా మనం ఆదుకోవాలా. దీనికి సీఎం రాదు.
అప్పటికప్పుడు చచ్చిపోతారు, దీనికంత ఆర్థిక కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పాను. ఎత్తుబడి కూడా 10,000 ఇవ్వండి అన్నాను. అంటే ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమంలో మనం ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నాం, తల్లి కొందని ఇస్తున్నాం, ఇంకోటి రైతు అన్నదాన్ని సుఖీభావం ఇస్తున్నాం, ఇవన్నీ కూడా జనరల్గా వస్తుంది. కానీ ఇలాంటిది యాక్చువల్గా నేచురల్గా హఠాత్తుగా చనిపోయిన పరిణామాలకి సీఎం రాదు, ఎవరు కూడా. ఇవన్నీ కూడా పరిశీలించి మన ఎన్నికైంది పేదల కోసం, మన ఎన్నికైంది ప్రజల సంక్షేమం కోసం, మన ఎన్నికైంది నిరంతరం ప్రజాసేవ చేయడానికి మాత్రమే చెప్పి సవని మనీ చేసుకుంటూ, ఇది ఈరోజు మాకున్నట్టు బాధ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఎవరికి కూడా, ఏ శాసనసభ్యుడికి కూడా రాకూడదండి. నాకే కాదు, అయిపోయింది 3 సంవత్సరాలు అయితే మన పీరియడ్ అవుతుంది. మనం ఏం చేశాం ప్రజలకి ఎన్నికైన తర్వాత, గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు ఏం చేశాం మనం ప్రజలకి, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆ గ్రామం? రోడ్లు వేసామా, నీళ్ళు ఇచ్చామా, కరెంట్ ఇచ్చామా, పెన్షన్ ఇచ్చామా, ఇల్లు ఇచ్చామా, ఆ కుటుంబాన్ని కాపాడినామా అనేటువంటి తపన రావాలండి నాయకుడికి. అది వదిలేసి 24 గంటలు వీళ్ళతో చూసుకుంటే మనం వీళ్ళు తేగేదా, ప్రభుత్వం తేగేదా, అధికారులతో మాట్లాడేదా, ప్రజలకు సేవ చేయగలుగుతామా? ఒక్కసారి మీరు మిత్రులు మీరందరూ కూడా గమనించండి. ఏంటి ఏమన్నాయి? ఏం చేయాలంటారు? ఏం చేయాలంటారు? మైకి చెప్తా, మైకి నైనా మైకి చెప్తా. కోర్టు విచారించారు కదా, చూశారు కదా. కాదు సార్, ఎవరు ఇచ్చింది, ఇరికిచ్చింది ఎవరు, చేసింది ఎవరు? కోర్టు న్యాయస్థానం ఏమైంది? ధర్మ న్యాయం గెలిచింది. 2024 సెప్టెంబర్లో పెట్టారు. 20 రోజులకే 2025 అంటే 25 తేదీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది మీరే చూడండి. మీకు అన్నీ తెలుసు కదా, మీరే రాశారు కదా పేపర్లో. కాదు సార్, కాదు సార్, మీకు అన్నీ తెలుసు. అన్ని నేను ఏనాడు ఆ రోజు కూడా పురస్కరాలా. ఆ రోజు మా తమ్ముడు చనిపోయితే అందరు టీవీలు అంతా వచ్చారు. ఆ రోజు చనిపోయినాడు, అయినా మంచిది కాదని మేము దుఃఖంలో వెళ్ళిపోయినాం. ప్రతిదీ ప్రెస్సులు వీడియోలు వచ్చింది, మీరే చదివారు, దానికి నో కామెంట్. నేను దానికి కామెంట్ చేసుకున్నాను. ఇప్పుడు రాజీనామా చేయమంటావా? వాడు ఆలోచన విధానం అర్థం చేసుకోండి, వాడు బాధ అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా. కాదు 100 కోట్లు అదే వచ్చింది. నేను అందుకే ఫస్ట్ 100 కోట్లు అవుతుంది, దాన్ని ప్లే చేసి చూడు. 100 కోట్లు తిరుపతిలో అడుగుతుంది, మేమేదో పేదవాళ్ళు మేము అవుతుంది అన్నాడు. కాదు సార్, మాకు పేదవాళ్ళమో మాకు మిత్రులు వీళ్ళు ఇచ్చారు, మాకు అయింది అని చెప్పాడు. అంతేకాని అదేం చేశాడంటే మా సాక్షి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాదు సార్, దాన్ని ప్లే చేసి చూడండి. నేను కూడా నేను వినలేదు కానీ మళ్ళీ చేశాను. మన సాక్షి వాళ్ళు వేసారు దాన్ని, అది సత్యుడికి వేసేసి. ఇప్పుడు మీకు అర్థమైంటుంది నేను చెప్పింది మా బాధ. ఆ బాధ వాడు జడ్పీటీసీ మెంబర్ అండి. ఒక పార్టీ కార్యక్రమం పెట్టేటప్పుడు నారాయణలో మీటింగ్ పెట్టేటప్పుడు, సత్యవాడ కాలనీ మీటింగ్ పెట్టేటప్పుడు పార్టీ కోఆర్డినేటర్ వాడిని తీసుకోవాలి. నన్ను సస్పెండ్ చేశారు. వాడు ప్రజాప్రతినిధి అండి. మీరే అర్థం చేసుకుని, నీ బిడ్డలైతే ప్రతి ఒక్కటి వారసులు వచ్చేశారు. మీ బిడ్డలైతే ఒకవేళ పార్టీ కార్యం జరిగితే వాడు పిలకపోతే ఎలా ఉంటుందండి? వాడు బాధ చెప్పాడు, దాని తప్పు అయితే మీరే సవరణ చేసుకోండి. కాదు, మీ బాధ అర్థం చేసుకోండి. ఒకసారి మా మిత్రులుగా అభిమానంతో ప్రేమతో వచ్చాను. నాకు పత్రికలన్నా, ఎలక్ట్రిక్ మీడియా అన్నా, ప్రింట్ మీడియా అన్నా చాలా గౌరవం. నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాల్లో ఒడిదుడికి లేకుండా నాకు అన్ని రకాలుగా పత్రికలు సహాయం చేశారు. ఇప్పటివరకు కూడా మా కాన్ఫరెన్స్, సత్యవాడ కాన్ఫరెన్స్లో ఎప్పుడు ఏం జరిగినా, నేను చెప్పినా చెప్పకపోయినా, పిలిచినా పిలకపోయినా, నా స్నేహితులు మిత్రులు ప్రెస్ మీడియా వాళ్ళు
అందరూ కూడా వచ్చి హాజరై నా కార్యక్రమాలంతా కూడా విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మిత్రులకు ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో నేను చదువుకునే ప్రాంతం, ఈ ప్రాంతంలో అనేక సార్లు వచ్చాను. కానీ ఈరోజు రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 7 సంవత్సరాల్లో కూర్చున్నాను. 7వ సంవత్సరం